ఏలూరు నుంచి పత్తాబాద సాయి మందిర్ నుంచి షిరిడీకి ఇది 3వ యాత్ర అండి. ఫస్ట్ సారి లాస్ట్ ఇయర్ వెళ్ళడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ టైము ఆగస్టులో వెళ్ళాము. ఇది 3వ యాత్ర దిగ్విజయంగా జరిగింది బాబా వారి యొక్క దయతో. సుమారు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే 250 మంది వెళ్ళామమ్మా. రెండోసారి 180 మంది వెళ్ళాము. ఇప్పుడు 130 మంది సుమారు వెళ్ళడం జరిగింది. షిరిడీలో జరిగినటువంటి ఉదయం మేము 6వ తారీఖున బయలుదేరడం జరిగింది. 7వ తారీఖున బాబావారి యొక్క పల్లకీ సేవ అద్భుతంగా జరిగింది. మరుసటి రోజు ఉదయం 8వ తారీఖు ఉదయం నగర సంకీర్తన ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి నగర సంకీర్తన చేసుకోవడం జరిగింది. బాబావారి యొక్క అనుగ్రహంతో నగర సంకీర్తన సాయాశ్రమం నుండి బయలుదేరి మరి బాబావారి యొక్క సమాధి మందిరం దగ్గరికి వెళ్ళి అక్కడితో క్లోజ్ అవ్వడం జరిగింది. మరి ఈ యాత్ర దిగ్విజయంగా బాబావారు ఎంతో అద్భుతంగా చేయడం జరిగింది. ఎంతో మంది భక్తులకు ఎన్నో అనుభూతులు బాబావారు కలగజేశారు. ఆయన యొక్క దయతో మరిన్ని యాత్రలు చేయాలని, అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబా మీకు కలిగిన అనుభవం చెప్పండి. ఇంతమందిని తీసుకెళ్ళడం వలన ఈ కొంతమందికి ఆర్ఐసి వచ్చినాయి. బాబావారి యొక్క దయతో అన్నీ కూడా కన్ఫర్మ్ అయిపోయి అందరూ కూడా ఎవరి సీట్లో వాళ్ళు మరి ఎంతమంది తీసుకుని ఏదైనా చిన్న ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది, తెలియదేమన్నది సరిపెట్టుకోవాలండి. వారికి కూడాను ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ కూడా ప్రశాంతంగా ఆనందంగా యాత్ర ముగించుకొని ఆయన యొక్క ఆశీస్సులతో చక్కగా ఇక్కడ చేరుకోవడం జరిగింది. పోలాట బృందం కూడాను వాళ్ళ యొక్క మహిళలు సుమారు 40 మంది వీళ్ళందరూ కూడా ఎంతో ఇదిగా బాబావారి ముందు నృత్యం చేసి చక్కగా ఆనంద పరవశంతో పునీతులయ్యారు బాబావారి యొక్క అనుగ్రహంతో. సాయిరామ్. జై సార్. జై శ్యామ్. ఎన్నిసార్లు వెళ్ళారమ్మా షిరిడి మీరు? 2 సార్లు అండి. దైవదర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. ఎంతమంది వెళ్ళారండి మీరు? ఇప్పుడైతే 150 మంది దాకా వెళ్ళామండి. ఇంకేం ఊర్లో వెళ్ళారండి అక్కడ నుంచి? అక్కడ నుండి చాలా మంది శనిశంగనాపూర్ చాలా దగ్గర అండి, అక్కడికి వెళ్ళారండి. తర్వాత నాసిక్ త్రయంబకేశ్వరం అంటారు కదండి, అది పంచవటి, ఇవన్నీ చాలా ఎవరికి వీలుకైనట్టు వాళ్ళు వెళ్ళారండి. బాబా గారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మా జర్నీ కూడా చాలా బాగా జరిగిందండి. అందరికీ సాయిరామ్ అండి. ఈ షిరిడి యాత్ర అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఇది 3rd టైం పెట్టడం, కానీ నేను 2 సార్లు ఎందుకు మిస్ అయ్యానని ఈసారి చూశాక ఫీల్ అవుతున్నాను. మీరు ఎన్నిసార్లు వెళ్ళారండి ఇప్పటికి? షిరిడి అయితే చాలా సార్లు వెళ్ళానండి, కానీ ఇలా గ్రూప్గా వెళ్ళడం ఫస్ట్ టైం వెళ్ళడం. అండ్ పల్లకీ సేవ, నగర సంకీర్తన, కోలాటం, అసలు చెప్పలేని ఎక్స్పీరియన్స్. చాలా బాగా ఎంజాయ్ చేశాము. మళ్ళీ కూడా వెళ్ళాలి. మేమే కాదు, మీరందరూ కూడా మళ్ళీ అందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేయాలి, బాగా చేయాలి. బాబా గారి దైవాల ఇలాగా ఈ యాత్రే కాదు, ఇంకా కొన్ని కొత్త యాత్రలు కూడా వెళ్ళాలని కోరుకుంటున్నానండి. సరే.